ఆవిడకి ఇలాగే చెప్పమని నేను చెప్పాను. అందరికీ నమస్కారం అండి. అంతకుముందు ప్రెస్ వాళ్ళు మీరు వచ్చే ఇండస్ట్రీ ఎన్నేళ్ళు అయిందంటే జస్ట్ 17, 18, 15 అని చెప్పేసేవాడిని. 25 years అయ్యిందండి. ఇంకా అబద్ధం చెప్పడం కుదరదు, దొరికిపోయాం. చాలా హ్యాపీగా ఉంది. శివ, మా ఉత్తేజ అన్నట్టు అందరూ స్కూల్ పిల్లలు అందరం ఒక టీమ్గా వర్క్ చేసి, అంటే మాకేం తెలియదు ఎప్పుడు టీం అంటే, ఏదో చెప్పారు చేసేసాం. మొన్న రాము గారు ఫోన్ చేసి నువ్వు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, గుట్టక మింగావు, ఆ షాటు శివలో ఉన్న షాటు రెండు కలిపేస్తూ ఎగ్జాక్ట్గా అలాగా ఉన్నావు బ్రహ్మాజీ, నేను షాక్ తిన్నాను, చాలా బాగుందంటే దాని అర్థం 25 ఏళ్ళ నుంచి ఇప్పటివరకు ఎదగలేదు నా యాక్టింగ్లో, సేమ్ క్లోజప్, ఏం ఇంప్రూవ్మెంట్ లేదు కదా సార్ అన్నా. లేదు బ్రహ్మాజీ, మెమరీ, ఎమోషన్ మెమరీ అంటారు దాన్ని, నువ్వు అదే ఎగ్జాక్ట్గా తీసుకోవచ్చు. కాదు సార్, ఏమి డెవలప్ అవ్వలేదు, ఇది మాత్రం నిజమని చెప్పా. శివ చేసిన ఇంచుమించు అందరూ ఒకలాగే ఉన్నారు. నాగార్జున గారు, అమల గారు, బ్రహ్మాజీ ఇంచుమించు. రాము గారు ఇంకా చిన్నపిల్లలు అయిపోతున్నారు, సావిత్రి సావిత్రి అంటూ. ఇంకా శ్రీదేవి ఓకే కాదు, ఈ మధ్య ఏదో పోస్టర్లు చూశాను అందుకని. థ్యాంక్ యూ రామ గారు, జీవితం గురించి నేర్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.